సిగ్గుపడకుండా ఇంకేం మొక్కలు పెట్టుకుని వస్తూ ఉన్నారా మీడియా ముందుకు? మీరు ఏ మొక్కం పెట్టుకుని వస్తూ ఉన్నారు? నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4వ తేదీన చూపించాడు ఆ భగవంతుడు. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు ఆ భగవంతుడు. దేనికో తెలుసా? ఆ 5 సంవత్సరాల మీ 5 సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి. అటువంటి కళంకాన్ని రూపుమాపాడు ఆ భగవంతుడు. అందుకనే 5ని చెరిపేసి మీకు కేవలం 11 మాత్రం మిగిల్చాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటయ్యా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది? ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, ఎస్, తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. కూటమి పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేమందరం కూడా కలిసి. ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము. అటువంటి మాకు ప్రజాస్వామ్యం యొక్క పాఠాలు మాకు చెప్తారా? ఇటువంటి దారుణాలు కొడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, మీరేమీ ప్యాంట్లు తడుపుకోక్కర్లేదు. ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన, అరే బాబు మీరు ఎవరో ప్యాంట్లు తడుపుకోవద్దు. నేను హామీ ఇస్తా ఉన్నా, రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు. మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు. మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు. నాది హామీ. చంద్రబాబు నాయుడు గారి పక్షాన, లోకేష్ గారి పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన, కూటమి పక్షాన నేను హామీ ఇస్తున్నా. మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు. మేము హింసని ప్రేరేపించము. ఆ మార్గం మాది కాదు. కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని చెప్తా ఉంటారు కదా. చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలవని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు. లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. అది గుర్తుపెట్టుకోండి మీరు. పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. ఆయన ఊరికనే